ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన్ సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెంగ్టన్ సిఎస్ఐ సమయంలో మనం శిలువ ధ్యానములు చేస్తూ ప్రధాన యాజకుల గురించి, శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పరిసయ్యులు యేసుక్రీస్తు పట్ల ద్వేషం పెంచుకోవటానికి, ఆయన పట్ల కోపం పెంచుకోవటానికి, ఆయనను చంపాలని ఎందుకు కుట్రబడినారో ఆ విషయాలు మనము చర్చించుకుంటున్నాం. ఈరోజు మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, వీరు అంటే పరిసయ్యులు యేసుక్రీస్తుని ఎన్కౌంటర్ చేసిన సందర్భం ఏంటంటే, కైసరికి పన్ను కట్టాలా వద్దా అని యేసయ్యను అడిగారు. కైసర్ ఎవరంటే రోమా గవర్నమెంట్కి సుప్రీం అథారిటీ. అంటే వీళ్ళు ఉంది రోమా ప్రభుత్వ ఆధీనంలో. అంటే రోమా ప్రభుత్వం ఆధీనంలో యూదులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇండియన్స్ ఉన్నట్లుగానే ఇప్పుడు వీళ్ళు రోమా ప్రభుత్వ అధీనంలో యూదులు ఉన్నారు. యూదులకి రోమీస్కి ఏమాత్రం పడదు. వాళ్ళంటే వీళ్ళకి గిట్టదు, వీళ్ళంటే వాళ్ళకి గిట్టదు. కానీ ట్యాక్స్ అయితే కట్టాలి. గవర్నమెంట్ మరి సుప్రీం కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం వీళ్ళ ధర్మం. కానీ యూదులు ఏమంటారంటే, మన రాజు కాడు, మన యూదులు రోమీలు అనేవాళ్ళు మన వాళ్ళు కాదు, మన గవర్నమెంట్ కాదు, మనకి ఇష్టం లేని గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళకి మనం పన్ను కట్టాలా వద్దా? ఈ ఉద్దేశంలో వాళ్ళు అడగటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ యేసయ్య పన్ను కట్టాలి అంటే కైసర్ని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. అంటే రోమా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నట్లు. అది యూదులకు వ్యతిరేకము. లేదు, కట్టకూడదంటే రోమన్కి వ్యతిరేకం అవుతుంది. అంటే యేసుక్రీస్తుని అటు యూదులకన్నా ఇటు రోమన్స్ కన్నా వ్యతిరేకం చేసి ఈయన్ని సంఘద్రోహిగా మార్చి మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా విప్లవాలు లేవదీస్తున్నాడు అనే పాయింట్తో ఆయన విమర్శించాలని, శిక్షించాలని, చంపడానికి కూడా ప్రయత్నం చేయడంలో వాళ్ళు కృతజ్ఞులయ్యారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, ఎట్లయినా సరే యేసయ్యని చంపాలి, ఏదో కారణంతో ఆయనలో తప్పు పట్టాలని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వేసి వేధించారు. ఇందులో ఒక భాగంగా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, కైసరుకి ట్యాక్స్ కట్టాలా వద్దా? యేసయ్యకి సంగతి తెలిసి చక్కని సమాధానం ఇచ్చాడు. మీకు తెలుసు కదా ఆ సమాధానం ఏంటో. కైసరుకి, దేవునికి ఇవ్వండి. దేవుడిది హృదయము, కైసరిది గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి. హృదయం దేవుడిచ్చింది, ఈ హృదయం దేవుడికి ఇవ్వాలి. నీ మనస్సు, నీ శరీరము, నీ ఆత్మ దేవుడిది. ఈ మనస్సు, శరీరము, ఆత్మని దేవుడికి అప్పగించాలి. అంతే తప్ప అంతరంగం ఆలోచనలు వేరు, శరీరక ఆలోచనలు వేరు. శరీరం ఆలోచన అంటే పాత నిబంధన, మరి మానసిక ఆలోచనలు అంటే కొత్త నిబంధన. ఆ రెండు ఒకటే అని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసయ్య సపరేట్ చేసి పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. మరి శరీరపరమైన ఆలోచనలన్నీ పాత నిబంధనలు ఉన్నాయి, ఆత్మపరమైన ఆలోచనలు కొత్త నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆత్మానుసారంగా ప్రవర్తించవలసిన వాడై ఉన్నాడని దేవుడు గుర్తు చేస్తూ, మరి దేవునికి, కైసరికి ఇవ్వాలని తీర్పు చెప్తుందో వాళ్ళు మళ్ళీ మాట్లాడలేకపోయారు, మౌనం వహించి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు ఓడిపోయారు, యేసయ్య గెలిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్యని ఇబ్బంది పెట్టాలని, యేసయ్యను వంకర మాటలతో ఇరుకును పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళే ఓడిపోయారు. మన తెలివి ముందు ఏమాత్రము. కాబట్టి మనం ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు మన తెలివితో, మన జ్ఞానంతో యేసయ్యను ప్రశ్నిస్తాం, నిందిస్తాం, విమర్శిస్తాం. యేసయ్య అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు, అలా చేయలేదే, ఇలా చేయలేదని అడుగుతాం. మనకు హక్కు లేదు. మన యేసయ్య ముందు మౌనంగా నిలబడాలి. కానీ ఆయన ప్రశ్నించే అధికారం మనకు లేదని తెలుసుకొని ఆ రీతిగా మనం బ్రతకాలని, శాస్త్రులాగా కాకుండా విశ్వాసిగా బ్రతకాలని మమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.